విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఆకాంక్షించారు. గత ప్రభుత్వం హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ ప్రాథమిక పాఠశాలలో చక్రపాణి ఆగ్రో ఇండస్ట్రీస్ సిద్దిపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసిన దాతలను అభినందించారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కస్తూర్బా ఆదర్శ పాఠశాలతో పాటు పలు పాఠశాలలను గత ప్రభుత్వం తీసుకొచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే విద్యాబోధన చక్కగా నేర్చుకోవాలన్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు అందరూ ఎంతోమంది ఉన్నత శిఖరాల్లో ఎదిగి పాఠశాలకు అభివృద్ధికి సహకరిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు పాఠశాలలో ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్ మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం పథకంను విద్యార్థులకు అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీ యాదవ్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందించడానికి అప్పటి ప్రభుత్వం కృషి చేయడం జరిగింది. మన ఊరు మనబడిలో కూడా ఇక్కడ ఈ పాఠశాల సెలక్షన్ ఇక్కడ అదనపు గదులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చిన్న అంటే ఒక పెయింటింగ్తో ఆగిపోయింది. ఆ పెయింటింగ్ సమస్య కూడా కంప్లీట్ చేసుకొని అవి మీకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం అంటే ఈ 4 ఏళ్లలో మీతోని ఉన్న అనుబంధం ఎన్నడూ కూడా మర్చిపోలేను. మా స్థాయి వరకు కూడా మేము నిర్వర్తించామని నేను అనుకుంటున్నాను. మాతో కానీ అప్పుడు మంత్రివర్యులు హరీష్ రావు గారు ఉండే, హరీష్ రావు గారి దృష్టికి తీసుకువెళ్ళి కూడా విద్య కానీ వైద్యం కానీ అంటే మన మండలానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.